ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ దోమకుంట్ల రవి గారు, శ్రీమతి జ్యోతి గారు, శ్రీ దోమకుంట్ల రాజు గారు, శ్రీమతి స్వప్న గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ఈ 65 మంది వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ దోమకుంట్ల రవి గారి, శ్రీ దోమకుంట్ల రాజు గారి తల్లిదండ్రులు శ్రీమతి దోమకుంట్ల పద్మ గారికి శ్రీ కైలాసం గారి 14వ షష్ఠి పూర్తి రోజు మరియు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మరియు 74వ పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరియు పద్మ గారికి కైలాసం గారికి మరియు షష్ఠిపూర్తి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మరియు కైలాసం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఎప్పుడు సంతోషంగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా, అలాగే మీ జంటకి మరియు షష్ఠిపూర్తి శుభాకాంక్షలు తెలుపుతూ 14వ షష్ఠిపూర్తి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీమతి దోమకుంట్ల పద్మ గారికి, కైలాసం గారికి, శ్రీ దోమకుంట్ల రవి గారికి, శ్రీమతి జ్యోతి గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ రవీందర్ గారికి, శ్రీలత గారికి కూడా మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మరియు కైలాసం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మరియు 25 మంది ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు. కైలాసం గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పద్మ కైలాసం సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ పద్మ కైలాసం సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ కైలాసం సార్. గాడ్ బ్లెస్ యూ సార్. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు పద్మ గారికి, కైలాసం గారికి, శ్రీ రవి గారికి, శ్రీమతి జ్యోతి గారికి, మరియు రాజు గారికి, శ్రీమతి స్వప్న గారికి, శ్రీ రవీందర్ గారికి, శ్రీమతి శ్రీలత గారికి, మరియు దోమకుంట్ల కుటుంబ సభ్యులందరికీ, పద్మ గారికి, కైలాసం గారికి, వారి కుటుంబంలో మనమన్లకు మనమరాళ్ళందరికీ కూడా చిరంజీవి సాయి తేజ గారికి, చిరంజీవి సాయి రితీష్ గారికి, వినయ్ గారికి, శరణ్య గారికి, రిషిత గారికి, రాణి గారికి, అలాగే కేశెట్టి శ్యామ్ సుందర్ గారికి, శ్రీమతి భవానీ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి స్వప్న గారికి, శ్రీమతి శ్రీలత గారికి, అలాగే శ్రీమతి భవానీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆ సీతారాముని ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుని స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. మరియు దోమకుంట్ల రవి గారు, శ్రీమతి జ్యోతి గారు, రాజు గారు, స్వప్న గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్, వాటర్ మిలాన్, రైసు,
వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఏం కాదు తినపోతే బస్సు ఎట్టెక్కింది